కార్మిక, కర్షక, ప్రభుత్వ రంగ పరిశ్రమల జాతి వ్యతిరేక విధానాలు అవలంబించడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్స్ అదే విధంగా రైతు సంఘాలు సంఘర్షణ చేయడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ మరి దేశంలో ఉన్న 10 కేంద్ర కార్మిక సంఘాలు అలాగే రైతు సంఘాలు కలిసి ఒక పిలుపునివ్వడం జరిగింది, ఫిట్ కార్పొరేట్స్ అని చెప్పేసి. ఇది ఎందుకంటే కార్పొరేట్ యాజమాన్యాలకి కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలని కారు చౌకగా వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. అదే విధంగా మరి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ రంగం చేయడానికి మరి ప్రయత్నం జరుగుతుంది. మూడు బ్లాక్ యాక్ట్స్ తీసుకురావడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మేమందరం కలిసి మరి పోరాడడం జరిగింది. ఇవాళ బాగా లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని మరి ప్రైవేట్ పరం చేయడానికి చాలా తక్కువ రేటింగ్ వాళ్ళని అమలువేయడం జరుగుతుంది. అలాగే నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అని చెప్పేసి తీసుకొచ్చి ప్రభుత్వ భూముల్ని, మైన్స్ ని, అదే విధంగా రైల్వేస్ ని, పోర్ట్స్ ని వీటన్నింటినీ కూడా అమ్మివేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాదాపు మరి ఈ సంవత్సరం ఆఖరి వరకు 6 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ భూములను అమ్మటం ద్వారా తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా వాళ్ళ దేశంలో ఉన్న కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఈ ఉద్యమాన్ని చేపట్టాయి. దీనిలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ఈ రోజు భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకి అతి కారు చౌకగా వారికి లాభాలు చేకూర్చే పద్ధతిలో ఇవాళ ఒప్పందాలు కుదుర్చుకొని చట్టాలు దొడ్డిదారిన తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి సంయుక్త కిసాన్ మోర్చా, జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఈ రోజు ఒకే వేదిక మీదకి వచ్చి దేశంలో వ్యవసాయ రంగాన్ని రక్షించడం కోసం కార్పొరేట్స్ నుంచి ఈ దేశం నుంచి వెళ్లిపోండి అని చెప్పేసి క్విట్ ఇండియా స్ఫూర్తితోటి క్విట్ కార్పొరేట్స్ ఇండియా అని చెప్పేసి కార్యక్రమానికి 11 డిమాండ్లతోటి ఈ రోజు ఈ కార్యక్రమానికి పిలుపునియడం జరిగింది. ఈ 11 డిమాండ్లో ప్రధానంగా వ్యవసాయాన్ని రక్షించడం కోసం ఈ రోజు ప్రధానమైనటువంటి ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. అదే విధంగా పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మార్కెట్ విధానాన్ని ఇవాళ ప్రజలకి, రైతాంగానికి అందుబాటులో ఉంచాలని చెప్పేసి పేరుతోటి ఈ రోజు డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ రోజు బహుళ జాతి కంపెనీలకి, విదేశీ బహుళ జాతి కంపెనీలకి, ఈ దేశంలో ఉన్నటువంటి బహుళ జాతి కంపెనీలన్నిటికీ అనుకూలమైనటువంటి మీ యొక్క వ్యవసాయ విధానాలు ఏతున్నాయో వాటిని తక్షణం విరమించుకోవాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సెలవు. ఇవాళ ఒకటే చూసినట్లయితే ఈ దేశంలో రైతాంగానికి ఎక్కడో ఉన్నటువంటి మారుమూలలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా ఎక్కడో దారాదత్తం చేసి ఎక్కడో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులకి ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ గారు ఆయన అక్కడ చేస్తున్నటువంటి మన అంబానీలు చేస్తున్నటువంటి వ్యాపారాల్ని ఆ వ్యాపారాన్ని రక్షించుకునే దానికోసం అక్కడ ఈ ట్రంప్ ఏది మాట్లాడినా కూడా దాన్ని వెనకేసుకొస్తున్నటువంటి ఈ ఉన్నటువంటి మోడీ గారిని ఇవాళ ఖండించాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఈ భారతదేశంలో రైతాంగం ఏది బతికే పరిస్థితి లేదు, దానికి ప్రత్యేకమైన బడ్జెట్ లేదు, ఏదైనా ఉన్నదాన్ని కూడా కొనసాగించే పరిస్థితి లేదు. ఇవాళ రైతులకి గోముగోచరమైన పరిస్థితుల్లో వ్యవసాయాలు కొనసాగిస్తా ఉన్నారు. రైతుకు మద్దతు రేటు అడుగుతా ఉన్నాం, దాన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. రెండవసారి మోడీ అధికారంలో వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసినట్టే వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతోనే గతంలో 3 చట్టాలు చేయడం జరిగింది. ఆ 3 చట్టాలకు 1 సంవత్సరాల పాటు భారతదేశ వ్యాప్తంగా రైతాంగం దానికి వ్యతిరేకంగా పోరాటం కొంత విజయం సాధించినప్పటికైనా మరోసారి అదే చట్టాలని మరో పేరుతోని భారత వ్యవసాయ నూతన చట్టాలనే పేరుతోని మళ్ళీ అవే చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం అంటే విత్తనాల దగ్గర నుంచి మార్కెట్ దగ్గర నుంచి గిట్టుబాటు ధరల దగ్గర నుంచి సర్వస్వం కూడా ఈ బహుళ జాతి సంస్థలకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ
అఖిల భారత ఎస్కేఎం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెంటర్ లో వామపక్షాలు ఇతర కొన్ని పార్టీలందరూ కూడా కలిసి దీన్ని విరమించుకోవాలి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసి నిర్వహించినటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి పార్టీలకు నాయకులకు కార్యకర్తలందరికీ అభినందనలు. భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీల నుండి మరి విముక్తి చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని క్విట్ ఇండియా పోరాట ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజున దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కొత్తగూడెంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా ఇప్పటికైనా నరేంద్ర మోడీ సర్కారు బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు, ఆదానికి, అంబానికి ఊడిగం చేసే విధానాలను ఎమ్మటే మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి, అదేవిధంగా లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.